కృష్ణ సార్కు మరియు ఉపాధ్యాయ బృందానికి విద్యార్థులు అందరికీ కూడా చాలా చక్కటి వాతావరణంలో శ్రీరామనవమి వేడుకలు మనం జరుపుకోవడం ఫస్ట్ టైం. దాని స్పెషల్ ఏందో కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి అందరికి కూడా రేపటి పండుగ సందర్భంగా ఈరోజు అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. చాలా పెద్ద పెద్ద టౌన్లో సిటీలో అయితే బాగా చేస్తారు పండుగ, పెద్ద పెద్ద టెంపుల్లో. ఇంకా మీ ఊళ్ళో సింపుల్గా చేస్తారనేది తెలియదు మాకు. కాకపోతే శ్రీరామనవమి గురించి ఎందుకు సెలబ్రేట్ చేస్తాము అంటే శ్రీరాముడి బర్త్డే రోజు, శ్రీరాముడు పుట్టినరోజు, శ్రీరామనవమి రోజే శ్రీరాముడు పుట్టిందని తెలుసు. అట్లాగే ఆయన పట్టాభిషేకం కూడా అదే రోజు అయిందంటారు, అదే రోజు, అదే నక్షత్రం రోజు. అట్లాగే ఆయన పెళ్లి రోజు కూడా అదే తెలుసు. కరెక్ట్ నాకు సార్ అదే విన్నా నేను. పుట్టినరోజు, పట్టాభిషేకమైన రోజు, పెళ్లి రోజు మూడు కూడా అదే ప్రత్యేకమైన రోజు కాబట్టి శ్రీరామనవమి జరుపుకుంటున్నాం. ఇక రాముడు గురించి తరతరాలుగా మనం దేవుడిగా చెప్పుకుంటున్నాం. ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మీకు పాఠాల్లో ఉన్నది. రాముడు అంటే ఒక త్యాగశీలి, ఒక నిజాయితీపరుడు, స్వచ్ఛమైన మనసుతోటి గొప్పగా పరిపాలన చేసే వ్యక్తి అని మేము చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. మీకంటే మాకు ఎక్కువ ఇంకా పాఠాలు, ఆ పద్యాలు, శ్లోకాలు బాగా ఉన్నాయి ఆ కాలంలో. సో మొత్తం మీద మనం ఏం నేర్చుకోవాలి విద్యార్థులుగా? మన సారు ఊళ్ళో పాటలు పాడదంగానే శ్రీరామనవమి ప్రోగ్రాం ఏర్పాటు చేసేలా అనుకోకుండా మనం ఏం నేర్చుకోవాలంటే నిజాయితీగా పనిచేయడం నేర్చుకోవాలి. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని గుర్తు చేసుకుంటే ఆయన ఎట్లా జీవితాంతం నిజాయితీగా ఉన్నాడో మనం కూడా నిజాయితీగా ఉండాలి, పని చేసుకోవాలి, నిజాయితీగా చదవాలి. తర్వాత పేరెంట్స్ను ఎట్లా గౌరవించాలి అది మనం శ్రీరాముడి నుంచి నేర్చుకోవాలి. పెద్దలను ఎట్లా గౌరవించాలి, గురువులు ఎట్లా గౌరవించాలి, తర్వాత సమాజానికి ఆయన ఎట్లా సేవ చేసిండు, రాజుగా ఉన్నా లేకున్నా కూడా ఎట్లా సేవ చేసిండు అనేది కూడా మనందరం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ప్రస్తుతం ఇది కలియుగం అంటాం కదా, కలియుగంలో మానవ విలువలు, పరిపాలనా విలువలు అన్నీ కూడా పడిపోతున్న సందర్భంలో ఇట్లాంటి పండుగలు చేసుకోవడం వల్ల మనకు మన యొక్క కర్తవ్యం ఏంది గుర్తు చేసుకోవడము అవసరము. ఎస్పెషల్గా విద్యార్థులుగా మీరు ఇప్పటి నుంచే ఆ యొక్క అలవాట్లను, నీతి, నిజాయితీ, మంచి, ధర్మము ఇవన్నీ కూడా మనము నడుస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. ఆయన మనకి ఏదైతే దారి చూపిండో ఆ దారిలో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థులందరినీ కోరుకుంటూ సారు నాకు ఒక చిన్న టాస్క్ ఇచ్చిండు. ఆ టాస్క్ ప్రకారం ఒక చిన్న శ్లోకం పాడతారు రాముడి గురించి. ఇది చిన్నప్పుడు లవకుశ సినిమా వస్తుంది, నాకు చాలా ఇష్టం లవకుశ సినిమా. మేము చిన్న ఉన్నప్పుడు చూసాం లవకుశ సినిమా. ఆ సినిమాలో ఈ పద్యాలు, పాటలు బాగుంటాయి. అందులో ఒకటి శ్లోకం నాకు బాగా నచ్చింది, దాన్ని నేను చదువుతున్నా. మంచిగా ఉంటే చెప్పాలి కూడా, లేకపోతే రాసు. ఓకే. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి నమామి. వినరో భాగ్యము విష్ణు కథ వెనుబల విధివో విష్ణు కథ
విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ యశోదకు శిశువితడు ధారుని బ్రహ్మకు తండ్రియునితడు చేరి యశోదకు శిశువితడు ధారుని బ్రహ్మకు తండ్రియునితడు చేరి యశోదకు శిశువితడు అనురేణు పరిపూర్ణమైన రూపము అనిమాది సిరి అజనాద్రి రూపము అనురేణు పరిపూర్ణమైన రూపము అనిమాది సిరి అజనాద్రి రూపము అనురేణు పరిపూర్ణమైన రూపము ఏమని పొగడుదుమే ఇక నీను ఆమని శోభగుల అలమే మంగా ఏమని పొగడుదుమే వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా ఎలవి కోరిన వరాలిచ్చే దేవుడే ఎలవి కోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలవేల్మంగ వాడు అలవేల్మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వేడుకొందామా వేడుకొందామా అంకారామయం ఈ జగమంకారామయం అంకారామయం ఈ జగమంకారామయం అంకారామయం
పెట్టెనే పెద్దకు పెట్టి నేను పెట్టెడు చీరలు కట్టి పెట్టి పెట్టెనే పెద్దకు పెట్టి నేను పెట్టెడు చీరలు కట్టి పెట్టి గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను వడి వెక్కిన నిదానమైన పెళ్లి కూతురు ఈయనమన్నాన పెళ్లి కూతురు ప్రేమని నవ్వేని పెళ్లి కూతురు ఈయనమన్నాన పెళ్లి కూతురు ప్రేమని నవ్వేని పెళ్లి కూతురు ప్రేమని నవ్వేని పెళ్లి కూతురు ప్రేమని నవ్వేని పెళ్లి కూతురు కదలిక చూడాలి ఫలముల కన్నను కదలిక చూడాలి ఫలముల కన్నను పతిత పావన నామమే రుచిగా ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిగా నవరస పరమాన నవనీత గుణకన్నా అధికమౌ నీ నామమే రుచిగా శ్రీరామ 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 వెంకటేశ ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచి సదా శ్రీగురు నిన్ను సదా భజించే సహస్ర నీ నామమే రుచిరా ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా అరయ భద్రాచల శ్రీరామ దాసుని ఏలిన నీ నామమే రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామమే రుచిరా ఎంత రుచి ఎంత రుచిరా ఓ రామ నీ నామమే రుచిరా ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా అల్లరి చేయకమాని నీవు ఆరగించగారారా అల్లరి చేయకమాని నువ్వు ఆరగించగారారా రఘుకుల తిలకారారా నిన్నటి మొద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నటి మొద్దులాడెదరా రామచంద్రాయ జయ రాజజ మనోహర మామకాభీష్టదాయ చారుకేతరూపాయ చందనాదిశక్తినాయ హారకటక శోభితాయ మంగళం రామచంద్రాయ జయ రాజజ మనోహరాయ మామకాభీష్టదాయ మంగళం శంకరాయ తులసీ వనమాలికాయ జయ సతుకదేవాయ మంగళం రామచంద్రాయ జనక రాజజ మనోహరాయ మామకాభీష్టదాయ మంగళం దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ రామరాజ
वेदान्तवेद्याय सुमुखनिष्ठकाय